హాయ్ అండి. ఈరోజు మనం రాగి పిండితో వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఈ రాగి పిండితో చేసే వడియాలు హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్ కూడా ఈ రాగి వడియాలు నిరభ్యంతరంగా తినొచ్చు. అంతేకాదండి, పిల్లలకు స్నాక్స్లా కూడా మనం ఈ వడియాలను ఇవ్వచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ హెల్దీ రాగి వడియాలతో పాటు మన ఛానల్లో 2 రకాల గోధుమ రవ్వ వడియాలు, అలాగే బియ్యం పిండితో మురుకు వడియాలు, వండిన అన్నంతో వడియాలు, ఇలా రకరకాల వడియాలను వంట రాని వారు కూడా చేసేంత ఈజీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మరి ఈ రాగి వడియాల కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఈ వడియాలు పగలకుండా విరగకుండా వస్తాయో మనం మన వీడియోలోనికి వెళ్ళిపోయి తెలుసుకుందాం. దీనికోసం 1 కప్ వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను నేను. ఇది మీరు మిల్లో పట్టించుకున్నా సరే, బయట ప్యాకెట్స్లో అయినా సరే, నేనైతే రాగులను మిక్సీ పట్టేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా 1 కప్ రాగి పిండికి ఒక పావు కప్పు వరకు మనము సగ్గు బియ్యంను మరి మిక్సీ పట్టేసుకుందాము. ఇది పౌడర్ లాగా ఏం కాదండి, కొంచెము బరకగానే ఉంటుంది, అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ విధంగా మనము రాగి పిండిలోనికి ఈ సగ్గు బియ్యంను మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాన్ని అంతా కూడా కలిపేసుకొని 1 కప్ రాగి పిండి కోసము మనము ఒక 2 కప్స్ వరకు మనము ఇందులోనికి వాటర్ వేసి దీన్నంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. ఏ కప్తో మనము పిండిని తీసుకున్నామో అదే కప్తో మనము కొలతలు కూడా చూసుకుందాము. 2 కప్పుల వరకు ఇందులోనికి మరి మనం వాటర్ వేసుకొని ఇదంతా కూడా కలిసిపోయే విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న ఈ మిశ్రమాన్ని మనము పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు ఏ కప్తో అయితే మనము రాగి పిండిని తీసుకున్నామో అదే కప్తో మనము 9 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో వేసుకొని నీళ్ళపైన మూత పెట్టేసుకొని చక్కగా మరిగించుకోవాలండి. నీళ్ళు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనము రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇందులోనికి ఉప్పు ఒకసారి నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళను కొంచెం మనం రుచి చూసినట్టయితే, చప్పగా ఉన్నట్టయితే మరి కొంచెం వేసుకోవచ్చు. ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత మనము సగ్గు బియ్యము రాగి పిండి మిశ్రమం ఉంది కదా, దాన్ని ఒక చేతితో కలుపుకుంటూ మరొక చేతితో ఈ నీళ్ళలోనికి వేసుకుంటూ ఉండలేమి లేకుండా చక్కగా అంతా కలిపేసుకోవాలండి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఈ పిండిని మనము ఇందులోనికి వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఉడికించుకోవాలండి. బాగా ఉడికించాలి, ఎందుకంటే ఇందులో ఉన్న జిగురంతా రాగి పిండిలోనూ అలాగే సగ్గు బియ్యంలో ఉన్న జిగురంతా కూడా బయటికి వచ్చేంత వరకు మనము ఉడికించాలండి. ఎక్కువ మంది ఆ విధంగా ఎక్కువసేపు ఉడికించకపోవడం వల్లనే మనము వడియాలు పెట్టుకున్నప్పుడు వడియాలు పగిలి వస్తాయండి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ వడియాలైనా సరే మనము పిండిని బాగా ఉడికించుకుంటేనే వడియాలు విరగకుండా వస్తాయి. ఇప్పుడు మనం ఇందులోనికి 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను కూడా వేసేసుకుందామండి. నువ్వులతో పాటు 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుందాము. అలాగే ఇందులోనికి మనము వాము కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయడం లేదండి. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇప్పుడు ఈ రాగి పిండి అంతా కూడా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఒకసారి చూపిస్తాను, చూడండి. మనము గరిటను ఈ విధంగా మనము పిండిలోనికి ముంచి వేలితో ఈ విధంగా చేసినప్పుడు ఇలా వచ్చినట్టయితే, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనము నీళ్ళలో తడిపేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని అంతా కూడా మనము ఈ విధంగా గరిటెతో వేసేసుకోవాలి. ఈ వడియాలను మనము పెట్టుకునేటప్పుడు గరిటెతో మరి ఈ పిండిని మనము వెడల్పు చేయకూడదండి, ఎందుకంటే మరీ పలచగా వస్తే తీయడానికి మనకు కష్టమవుతుంది. కాబట్టి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా గరిటెతో వేస్తూ వదిలేస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, మిగిలిన వాటన్నిటిని కూడా మనము ఇదే విధంగా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఈ వడియాలను మనము ఎండలో ఆరబెట్టుకున్నట్టయితే కేవలము 4-5 గంటల్లోనే మొత్తం ఆరిపోతాయండి. వెనుక వైపు నీళ్లు చల్లి మనము వీటిని రివర్స్ వేసుకోవచ్చు. కానీ ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే మాత్రము మనము ఏ రోజు వేసామో ఆ రోజంతా ఉంచేసి మరుసటి రోజు కూడా సాయంత్రం వరకు మనము ఈ వడియాలను ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నట్టయితే ఇలా చక్కగా ఆరిపోతాయండి. క్లాత్ అంతా కూడా ఈ విధంగా దగ్గరకు వచ్చినట్టయితే మనకు అర్థమైపోతుంది ఈ వడియాలు ఆరిపోయాయని. మరి ఇప్పుడు వెనుక వైపు మనము క్లాత్ని రివర్స్ చేసుకొని వాటర్ని చల్లి ఒక 5 నిమిషాల పాటు క్లాత్ని ఇలాగే వదిలేసి ఆ తర్వాత మనము మళ్ళీ రివర్స్ వెనుక వైపుకు చేసుకొని వడియాలను తీసుకున్నట్టయితే చాలా ఈజీగా వస్తాయండి. చూస్తున్నారు కదా, విరగకుండా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా మనం తీసిన ఈ వడియాలను మరొక 10-11 గంటల పాటు మనము ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నట్టయితే ఈ వడియాలు రెడీ అయిపోయినట్టేనండి. సంవత్సరం పాటు ఈ వడియాలు మనకు నిల్వ ఉంటాయండి.
ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి వడియాలను మనము ఆయిల్లోనికి వేసేసుకున్నట్టయితే ఇలా పొంగుతూ వస్తాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ రాగి వడియాలను మీరు ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.